నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్. పల్నాడు జిల్లాలో ఓటింగుపై కోటప్పకొండ తిరునాళ్ల ప్రభావం. ఉండవల్లిలో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని పిలుపు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 3వ రోజు వంశీ విచారణ. ఇవాల్టితో ముగియనున్న పోలీసు కస్టడీ. కాసేపట్లో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని. తప్పు చేసినోళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరన్న మంత్రి కొల్లు. మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న భక్తుల రాక. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటేశారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇరువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసి బయటకొచ్చిన చంద్రబాబు, లోకేష్ ను కలిసేందుకు జనం ఇళ్లలోంచి పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారుల కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని సీఎం ఎత్తుకొని ఫోటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిన్ను చూస్తున్నాడు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. పోసాని కృష్ణ మురళిని పోలీసులు ఓబులవారిపల్లె తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి ఓబులవారిపల్లె పోలీసులు ఇప్పుడే ఓబులవారి పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. నిన్న రాత్రి 8:45 ఎస్ఐగా ఉన్నటువంటి భక్తవత్సలం ఆధ్వర్యంలో హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి పోసాని కృష్ణమురళిని కొద్దిసేపు క్రితమే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ ఓబులవారిపల్లె మండలానికి చెందినటువంటి జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కృష్ణమురళి పైన బిఎన్ఎస్ యాక్టు 196, 353, 111 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధానంగా పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురి పైన వీరి ముగ్గురిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పదజాలను సభ్య సమాజం తలదించుకునే విధంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ప్రెస్ మీట్లలో మీడియా సమావేశాల్లో పలు సందర్భాల్లో కూడా ఈ పోసాని కృష్ణమురళి ఈ ముగ్గురి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేయడంతో కలత చెందినటువంటి ఈ జనసేన నాయకుడు మణి అనేటువంటి వ్యక్తి ఈ ఓబులవారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆగమేఘాల మీద నిన్న రాత్రి నుంచి హైదరాబాద్కి వెళ్ళినటువంటి ప్రత్యేక బృందం, భక్తవత్సలం ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి ప్రత్యేక బృందం అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు లోపల అతనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఓబులవారిపల్లి మండలానికి చెందినటువంటి గురు మహేష్ వైద్యులు, ప్రభుత్వ వైద్యులు గురు మహేష్ ఆధ్వర్యంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్తో పాటు గుండెకు సంబంధించినటువంటి అనేక వైద్య చికిత్సలు కూడా లోపల నిర్వహించేటువంటి అవకాశం ఉంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పోసాని కృష్ణమురళిని రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మరో గంట పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ లోపు కూడా ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ కూడా లోపల కొనసాగుతుంది. రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు, మిగిలిన బృందం, పోలీసు అధికారుల బృందం కూడా లోపల ఆ రిమాండ్ రిపోర్టులో ఏముంది, ఆ కంప్లైంట్లో ఏముంది, అతను ఏ సెక్షన్లు వర్తిస్తాయి, ఆ సెక్షన్ల ప్రకారం ఎలాంటి రిపోర్ట్ తయారు చేయాలనే దాన్ని ఆ లీగలైజేషన్ కోర్టుకు సమర్పించేటువంటి ఆ నివేదికకు సంబంధించి రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా లోపల ఓవైపు కొనసాగుతుండగానే కానీ కృష్ణమురళికి సంబంధించిన వాంగ్మూలం కూడా అతన్ని విచారించి ఎందుకు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు పైన ఎందుకు పలు సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎవరి అండతో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో మీరు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారనే దానిపైన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు పూర్తయిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ పొందుపరిచిన తర్వాత దాన్ని రైల్వే కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళికి, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి లోపల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన మీడియా కూడా నమస్కారం చేసి లోపలికి వెళ్లారు. ఏమైనా మాట్లాడతారని అడిగితే ఆయన చేతులెత్తి కూడా నమస్కారం చేసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. లోపలైతే ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఒక గంట లోపు అతన్ని రైల్వే కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, ఓబులవారిపల్లి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు మురళి. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు ఉండరాదనే ఉద్దేశంతోనే వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారు మణి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పైన రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జోగినేని మణి అనేటువంటి వ్యక్తి ఈ నెల 24వ తేదీన పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే మణి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అని చెప్పండి, మీరు పోసాని కృష్ణమురళి గారికి వ్యతిరేకంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం ఏంటి? వ్యతిరేకమేం కాదండి. మా నాయకుడిని మాట్లాడిన మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎన్నో మా నాయకుడిని మాట్లాడిన మాటలు తల్లిని, బిడ్డను, భార్యలను అందరినీ విమర్శిస్తే మా పెళ్ళాన్ని, భార్య, బిడ్డలను విమర్శించినంతగా బాధపడేవాళ్ళం. 10 సంవత్సరాల నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్లాగా చూసేవాళ్ళం. అలాంటి వ్యక్తిని మా మనోభావాలు దెబ్బతినేటట్టు, మా ఆత్మగౌరవం మేము చనిపోయే విధంగా అతను మాట్లాడటం సహించలేకపోయామండి. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను నేను అతని పైన. ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ కంప్లైంట్ తీసుకోవాలి. సరే, ఈ గవర్నమెంట్లో అన్నా తీసుకుంటారేమో అని నేను 24వ తారీఖు పోయి, సార్ ఈ వీడియోలన్నీ అతను మాట్లాడిన మాటలు, ఏమేమి మాటలు అన్నీ ఆ తప్పుడు మాటలు, మాకు పార్టీలో ఉన్నాం 10 సంవత్సరాల నుంచి, అసభ్యకరమైన మాటలు. మేము పవన్ కళ్యాణ్, మేము కడప జిల్లాలో పుట్టినా మేము పోసాని మురళి కన్నా ఎక్కువ మాట్లాడేవాళ్ళం. కానీ మా నాయకుడు మనోభావాలు దెబ్బతింటాయని, మా నాయకుడు ప్రవర్తన చూసి మేము పార్టీలో చాలా నిబద్ధతగా ఉండి మేము అతను మాట్లాడే మాటలు అతన్ని మేము మాట్లాడలేక జీర్ణించుకోలేక కంప్లైంట్ ఇచ్చాం. అంటే గతంలో కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఎవరు కూడా పోలీసులు స్వీకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరెవరికి మీరు కంప్లైంట్ చేశారు? ఒక ఓబులవారిపల్లె పోలీసులకే ఇచ్చారా, డిఐజీ స్థాయి వరకు వెళ్ళారా? మొత్తం డిపార్ట్మెంట్ అందరికి ఇచ్చానండి. సార్ మా ఎస్ఐ గారికి ఇచ్చాను, సిఐకి ఇచ్చాను, ఎస్పీ గారికి పంపించాను, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పంపించాను. చాలా జీర్ణించుకోలేకుండా అతను మాట్లాడే మాటలు, ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పని కొన్ని యూట్యూబ్ ఛానల్లోటి కొన్ని కట్ చేసి అతను మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ను, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు వాళ్ళకు వినిపించి నేను ఆ క్లిప్లో అన్నీ రాసి ఈ విధంగా మాట్లాడి ఇవన్నీ ఏ కాజు కిందకు వస్తాయి, ఆ కాజు కింద అతను అరెస్ట్ చేయాలని చెప్పని
చెప్పుతూ వివరంగా రాసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలే మీకు బాధ కలిగించాయా, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఏమన్నా ఇబ్బంది కలిగించింది? సోషల్ మీడియాలో ఇంకా మీదట అలాంటి పోస్టులు ఎవరు పెట్టినా ఈ ఆలోచించాలి పెట్టాలా అంటే, ఇది ఏ మనిషికి ఏ వ్యక్తి ఏ పోస్టు పెడుతున్నాము, దీని వల్ల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది. ఇతను ఒక్కడే కాదు, చాలామంది ఇట్లా పెడతారు. పవన్ కళ్యాణ్ మీద పెడతారు, చంద్రబాబు నాయుడు మీద, ఇంకొకరి మీద. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని ఇసిపెట్టేదే లేదు సార్. జనసేన పార్టీ కార్యకర్తగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి ఉండకూడదు సార్, అసలే ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు. అందుకే ఆ విధంగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడంతో తప్ప వేరే మార్గం లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన సందర్భంగా కావచ్చు, అతన్ని చేసే వ్యాఖ్యల పైన కూడా వైసీపీ నాయకులు అతను వెనకేసుకుని వస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అయితే ఇదే విధంగా మాట్లాడితే వైసీపీ లీడర్లు కూడా వదిలే ప్రసక్తే లేదు. ఏ వైసీపీ కాదు, ఏ పార్టీ కాదు, సభ్య సమాజంలో వ్యక్తి తలదించే విధంగా మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చేదానికి జనసేన నాయకులంతా సన్నద్ధమై రాష్ట్రం అంతా ఎక్కడైనా మా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడేదానికి ఆలోచించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం సార్. ఇది ఫిర్యాదుదారుడు మణి గారు చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. నోరుంది కదా అని నీచంగా వాగే వాళ్లకు పోసాని కృష్ణమురళి గతే పడుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. పోసాని అరెస్టును తెలుగు ప్రజలంతా స్వాగతిస్తున్నారని, ఒక డైరెక్టర్ను ఇంకా బొక్కలో వేయకపోవడంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోసాని క్రూరమైన పదజాలానికి కొత్త సెక్షన్లేమైనా రూపొందించాలేమో అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ అధికార మండతో పేట్రేగిపోయిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుంటే కొందరు పెడబొబ్బలు పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. కాపాడితే ధర్మం మనం కాపాడుతాం. కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం పని తను చేస్తుంది. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతానికి కూడా అర్హత లేదు. మనుషుల్ని కించపరచడం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళి మాత్రం కొంత మందకొడిగా సాగింది. ఉదయం 10 గంటల వరకు కూడా చాలా అతి తక్కువ మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ మొత్తం 6 జిల్లాల పరిధిలో ఆ తర్వాత 10 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. రాజమహేంద్రంలో మనం ప్రస్తుతం శ్రీనివాస రామానుజం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ 10 గంటల తర్వాత నుంచి కూడా పెరిగారు. ప్రస్తుతం ఓటు వేసేందుకు పట్టభద్రులంతా కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి చూడవచ్చు. ఉదయం 6 జిల్లాల పరిధిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.7%, ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.42%, ఈ తూర్పుగోదావరి జిల్లాలో 4.28%, ఏలూరు జిల్లాలో 8.5%, కాకినాడ జిల్లాలో మొత్తం 5.29%, ఆ తర్వాత వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో 9.96%, సగటున 6 జిల్లాలు కలిపి కేవలం 5.77% ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఓటు వేశారు. మొత్తం ఓటర్లు 3,14,984 మంది ఉండగా 18,180 మంది మాత్రమే ఉదయం 10 గంటల సమయానికి ఓటు వేశారు. ఇప్పుడు మనం ఆ తర్వాత క్రమంగా ఓటు పెరిగారు ఓటర్లు. అన్ని చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంత ఉత్సాహంగా ఉదయం నుంచే వచ్చారు. అర్బన్ ఉన్న ప్రాంతాల్లో కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మాత్రం 10 గంటల తర్వాత నుంచి ఓటర్లు ఒక్కొక్కరుగా ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. వివిధ చోట్ల ప్రజాప్రతినిధులు కూడా ఓటు వేశారు. ప్రజాప్రతినిధులు చాలా వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అందరూ
పిలిపించారు. పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు వేయాలని పిలిపించారు. అవకాశం ప్రజాస్వామ్యంలో ఓటు వేయటం అనేది అందరి బాధ్యత. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేయాలి. అత్యధిక శాతం కూడా ఓటు నమోదయ్యేలాగా అందరూ కూడా తమ బాధ్యతగా ఈ ఓటు వేయాలని ప్రజలు ఇచ్చారు. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 6 చోట్ల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6 చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షణ చేస్తున్నారు. వెబ్కాస్టింగ్తో పాటు క్షేత్రస్థాయిలో కూడా అన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సజావుగా ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయి కృష్ణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు టీచర్లు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 12 గంటల వరకు ఇప్పటిదాకా జరిగినటువంటి పోలింగ్ పరిశీలించినట్టయితే 12 గంటల వరకు కూడా విశాఖ జిల్లా సంబంధించి 44.04% ఓటింగ్ నమోదైంది. అయితే ముందు కొంచెం పొద్దున్న 8 గంటలకి కాస్త నెమ్మదిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తిరిగి మరి ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ వస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో చక్కటి సౌకర్యాలు కూడా కల్పించారు. మంచినీళ్ళు, అలాగే ఎండవేడిని తట్టుకోవడం కోసం షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 22,493 మంది టీచర్ అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 123 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. ముఖ్యంగా 3 జిల్లాలలో అంటే మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఇందులో పాల్గొంటున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి, అనకాపల్లి మొత్తం 6 జిల్లాలకు చెందినటువంటి టీచర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. కానీ ప్రధానంగా విశాఖలో 5,500 మంది సుమారుగా, ఇటు విజయనగరంలో కూడా 5,200 మంది, అలాగే శ్రీకాకుళం కూడా సుమారుగా 5,000 మంది ఓటర్లు, అంటే ఈ 3 జిల్లాల్లో కూడా సుమారుగా 15,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాలకి ఏ విధమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లని కూడా తీసుకుని వెళ్ళకూడదు. మరోవైపు పోలింగ్కి వచ్చే ప్రతి ఓటర్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పూర్తి ఆంక్షలతోటి పోలీస్ బందోబస్తు మధ్య పూర్తిగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే హరీంద్ర ప్రసాద్ వారు రిటర్నింగ్ అధికారి 80 నుంచి 90% వరకు కూడా ఓటింగ్ అయ్యే అవకాశం ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే సాయంకాలం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 4 గంటల తర్వాత ఈ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్ర యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించడానికి కూడా కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్ కేంద్రంలో ఎందుకంటే ఎండ వేడిమి పెరుగుతుంది, అందుకు తగ్గట్టుగానే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వచ్చేటువంటి ఓటర్లు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్నటువంటి ఓటర్లందరూ కూడా కొంత వెయిట్ చేయడానికి, వారంతా కూడా వేచి ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ ఏర్పాటుని చేశారు. మరోవైపు పోలింగ్ అంతా కూడా పూర్తి లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి పోలింగ్ ఎలా జరుగుతుందనే ప్రక్రియని పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వరకు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు మనకి విశాఖ జిల్లా సంబంధించి 44.04% ఓటింగ్ నమోదైంది. అలాగే మొత్తం 6 జిల్లాల నుంచి చూసుకుంటే కూడా 30% పైగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా సమయం ఉంది కాబట్టి సాయంత్రం మరికొంతమంది ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేటువంటి విశ్వాసాన్ని కూడా పోలింగ్ నిర్వాహక అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు.
కృష్ణా జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి అలాగే పోలింగ్ బూత్ దగ్గర ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరు జడ్పీ హై స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పటిష్ట చర్యల మీద ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎట్లా జరుగుతుంది పోలింగ్? జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 పోలింగ్ లొకేషన్స్లో 77 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి ఒక 13 పోలింగ్ లొకేషన్స్ని క్రిటికల్గా మేము ఐడెంటిఫై చేసాం. వాటన్నింటిలో కూడా హాఫ్ సెక్షన్ ఆర్మ్డ్ గార్డు ఆర్మ్డ్ పార్టీని కూడా ఇవ్వటం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించినటువంటి స్కేల్ ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్స్కి మేము ఈ యొక్క సిబ్బందిని బందోబస్తుగా ఏర్పాటు చేయటమే కాకుండా మొబైల్ పార్టీస్ రూట్ మొబైల్స్ అంటాము అవి, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, దీనికి ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ని మేము నామినేట్ చేయడం జరిగింది. అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి ఏ సబ్ డివిజన్కి ఆ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ని ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా అన్ని పోలింగ్ లొకేషన్స్ని మేము కలెక్టర్ గారు అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒక 3 పోలింగ్ స్టేషన్స్ ఈ యొక్క లొకేషన్స్లో ఉన్నాయి. అలాగే పోరంకి హై స్కూల్లో ఒక 8 పోలింగ్ స్టేషన్స్ లొకేట్ అయినాయి. అది ఇప్పుడే చూసి వచ్చాము. సో ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి దారి అవ్వటం వల్ల ప్లస్ మామూలుగా ఉండేటువంటి ట్రాఫిక్కి ఇప్పుడు అదనంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్స్ వస్తున్నారు. వీటన్ని కూడా 100 మీటర్స్ రిస్ట్రిక్షన్, 100 మీటర్స్ దాటి ఎవరు కూడా వాటర్ కాకుండా వేరేవారు ఎవరు కూడా రాకూడదు. సో ఇవన్నీ కూడా మేము స్క్రూపులస్గా ఫాలో అయ్యి, అట్లాగే ఈ వాటర్ స్లిప్స్ మీద కూడా ఎవరు కూడా ఈ వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ నేమ్ రాయటం కానీ లేదా ఓటును అభ్యర్థించడం కానీ చేయకూడదు. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా మేము కఠినమైనటువంటి యాజ్ పర్లా యాక్షన్ తీసుకుంటాం. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ కూడా ఎస్పీ చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. దానికి ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వ్ బలగాలను కూడా మోహరించడం జరిగిందంటూ కూడా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సాధారణ ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. విజయవాడలోని కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సాధారణ ప్రజలతో పాటు క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఓటేశారు. ఓటేయడం మన బాధ్యత, అందరూ వేయాలని, హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంటుమిల్లి జూనియర్ కాలేజీలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు ఓటేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఓటేశారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట ఆర్బీఎస్ సివిఎస్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి విల్ల పరిషత్ ఉన్నత పరిషత్ పాఠశాలలో ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరపున వేసిన టెంట్ వెనుక ప్రచార పోస్టర్లు అతికించడం వివాదానికి దారితీసింది. ఓటర్ స్లిప్పుల పంపిణీ శిబిరం పేరుతో ఇలా పోస్టర్లు వేసి ఓటర్లను ప్రభావితం చేయడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకొని టెంట్ పోస్టర్లు తొలగించారు. పెట్టావా
పల్నాడు జిల్లాలో గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కోటప్పకొండ తిరునాళ్ల ప్రభావం కనిపిస్తోంది. పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నరసరావుపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో దాదాపు 38 కేంద్రాల్లో దాదాపు 50,006 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకే పల్నాడు జిల్లాలో ఉండే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది సతీ సమేతంగా వచ్చి. అయితే ఇక్కడ ఓటింగ్ సరళి కూడా మందకోటిగా సాగుతూ ఉంది. పట్టభద్రులు క్రమంగా వస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో పట్టభద్రులు అయితే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు మనతో ఉంటారు. ఆయన అడిగి ఈ ఓటింగ్ సరళి గురించి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి? నిన్న శివరాత్రి కాబట్టి ఓటింగ్ సరళి మందగుడిగా సాగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ 10% ఓటింగ్ నమోదైంది. 10-11 12 దాదాపు 40-50% పోలింగ్ అవుద్ది. తప్పనిసరిగా ఇప్పుడున్న అందరం కూడా పోలింగ్ శాతం పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. నిన్న మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులు నిద్రావస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిద్రలేపి అందరం దగ్గర నుండి ఓట్లు వేయిస్తాము. తప్పనిసరిగా ఓటింగ్ సరళి సాయంత్రం 4 మినిమం 70-80% నమోదవుద్ది. ఎన్నికల్లో మీరు ఓటు వేయటం ఎలా అనిపిస్తుంది? నేను ఇంతకుముందు ఒకసారి వేశానండి, ఇప్పుడు ఇది రెండోసారి వేయడం. పట్టభద్రాలుగా నేను 30-40 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఇప్పుడు ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న మున్సిపల్ పాఠశాలలో దాదాపు 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ బూతుల్లో కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్లో 580 నుంచి 600 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు రమారామి 6,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఎన్నికల అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు కావాల్సినటువంటి సమాచారం అందించేందుకు మంచి కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఇప్పటివరకైతే ఓటింగ్ సరళి మందకొడిగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. కేంద్రమైన ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.